ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మాటల యుద్ధం కొనసాగుతుంది. పీఆర్సీ కమిషన్ రద్దు చేశారని ఎమ్మెల్సీ బొత్స ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయ్యిందని ఉద్యోగుల శ్రేయస్సు కోరేవారైతే పీఆర్సీ వేసేవాళ్లని బొత్స అన్నారు. పీఆర్సీని కమిషన్ డిసైడ్ చేస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పయ్యావులు స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల తరఫున ఇప్పటికే సంవత్సరం 8 నెలలు అయింది. గత చేసిన పీఆర్సీని వచ్చి క్యాన్సిల్ చేసి కొత్త పీఆర్సీ వేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఉద్యోగుల మీద కానీ ఏమాత్రమైన దేశమెత్తైన వారికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే లేదు వాళ్ళ తాలూకు శ్రేయస్సు మీద బాధ్యత ఉంటే అది చేయలేదు అధ్యక్ష. ఎస్, మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఇచ్చిన మోసపూరితమైన ప్రలోభాలకి మీరు హాస్యం పెడితే ప్రతి సంవత్సరంగా ప్రలోభాలకు వచ్చారనేది ఎస్, నేను స్టిగానే ఉన్నాను. అదే రికార్డ్. మీ మోసపూరితమైన ప్రలోభాలకి మీ మోసపూరితమైన మాటలకి ప్రజలు వచ్చి మీకు వేశారనేది రికార్డ్. దాంట్లో మాకు ఏ విధమైన బాధ్యత ఏ విధమైనది లేదు మీ మోసం వల్లది. కానీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పట్లేదు అధ్యక్ష. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. మీరు ఏమైనా టీఆర్సీ నుంచి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా ఆలోచన ఉన్నదా లేదా సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్పమనేది అధ్యక్ష. ప్రభుత్వాల మార్పు గురించి ఓట్ల గురించి మొదలు పెట్టింది వాళ్ళ అధ్యక్ష. మొదలు పెట్టిన తర్వాత బాల్ కిక్ చేసిన తర్వాత తిరిగి ఆడాల్సినటువంటి బాధ్యత ఇటువైపు ప్లేయర్ మీద ఉంటుంది అధ్యక్ష. మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి తీర్పుకి వారు ఇచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై ఓట్లు వేశారు అని, ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్. వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని కోరుకుంటాం. 40,000 కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది. ఇవాళ ఆ 20,000 కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం. అయినా మేము నడుపుతా ఉన్నాం. ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. కమిషన్ డిసైడ్ చేస్తుంది అధ్యక్ష ఫిట్మెంట్. అది ఎల్ఓపి గారికి తెలుసు అనుకుంటా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డెసిషన్, చాలా పెద్ద నిర్ణయం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేసేది. వారు ఏదో అడిగారు కదా నేను ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయేటువంటిది కాదు. డెఫినెట్లీ దీని మీద ప్రభుత్వం చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. అప్రాపరేట్ టైంలో దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి సభ్యులకు తెలియజేస్తున్నారు.